మొత్తానికి మహానాడు 2026 పసుపు పండుగ అయితే నిన్నటి రోజుతో ముగియడం జరిగింది. ఏదైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకొని 103వ జయంతిని పురస్కరించుకొని నిన్నటి రోజున ఆ జయంతి కార్యక్రమం, మరోపక్క మహానాడు కార్యక్రమం కూడా ముగించుకున్నారు. మరి అయితే ఈ 2 రోజులు మహానాడు జరిగిన తీరు సరికొత్తగా ఈ డిజిటల్ మహానాడు ఏ విధంగా కార్యకర్తలు యాక్సెప్ట్ చేశారు, ఏ విధంగా జరిగింది, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. నమస్కారం అండి. నమస్తే. అంటే ఎట్టకేలకు ఈసారి వినూత్న రీతిలో డిజిటల్ మహానాడు అని చెప్పేసి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి పిలుపు మేరకు కొత్తగా తీసుకొచ్చారు కాన్సెప్ట్ అయితే గ్రాండ్ సక్సెస్ అని చెప్పేసి వినపడుతుంది. మరి అయితే ఈ మహానాడులో హైలైట్స్ ఏంటంటారు, ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ అంశాలు, ఎంతమంది హాజరయ్యారు, పూర్తి వివరాలంటే ఏమంటారు మీరు? అంటే మహానాడు అనేది ఈ సంవత్సరం వినూత్నంగా జరగటం. అంటే ఇది వరకు వర్చువల్ జరిగింది. ఆ వర్చువల్లో వచ్చి ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎవరి ఇంట్లో వాళ్ళు ల్యాప్టాప్లోనో సెల్లోనో చూసుకుంటా నడిపించడం అనేది జరిగింది ఇది కోవిడ్ టైంలో. కానీ ఇప్పుడు ఇది ఎలా అనిపించింది అంటే ఇంకో డిఫరెంట్ ఇది అనిపించింది ఈ టర్మ్ జరిగింది. ఎందుకంటే అక్కడక్కడ మండలాల స్థాయిలో వరకు కానివ్వండి, నియోజకవర్గం స్థాయిలో వాళ్ళందరూ కూడా కలిసి చేసుకోవడం, అంటే అక్కడ నాయకులందరూ కూడా కలిసి చేసుకునే ఒక మంచి అవకాశం అయితే దొరికింది కదా. అంటే ఇప్పుడు ఏంటంటే ఇదివరకు మహానాడులో అయితే అందరం ఒక చోట కలిసేవాళ్ళం. తెలుగుదేశం క్యాడర్ అండమాన్ నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళే కానివ్వండి, అందరూ ఒక చోట కలిసేవాళ్ళం. సో ఇప్పుడు విదేశాల్లో వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ చేసుకోవటమే కానివ్వండి, అంటే మనం దేనికోసం అయితే ఈ ఆచరణ తీసుకొచ్చామంటే పొదుపు కోసం. సో అది ఫలించింది కూడా ఒక రకంగా. అంటే ఎక్కడికెక్కడ మళ్ళా పెట్రోల్ కానివ్వండి, అంతంత పెద్ద సెట్టి బహిరంగ సభలు కానివ్వండి ఉండటం మూలన ఎవరింటి దగ్గర నుంచి వచ్చి వాళ్ళు చూసుకొని వెళ్ళటం, వాళ్ళకు కూడా ఖర్చులు తగ్గుతాయి కదా. మామూలుగా కార్యకర్తలకు అందరికీ కూడా వాళ్ళ ఖర్చులు పెట్టుకొని వాళ్ళు కార్లలో వచ్చే వాళ్ళే కానివ్వచ్చు, ట్రైన్లు, బస్సులు అని ఎవరు జర్నీ ఖర్చులు కూడా వాళ్ళకి మిగలటం కానివ్వండి, మళ్ళీ వాళ్ళు రూమ్స్ తీసుకోవటం, మళ్ళీ ఫుడ్ ఖర్చులు, అంటే పార్టీ అక్కడ తింటారు కానీ ఒక్కోసారి బయట కూడా తినే అవకాశాలు కదా, నైట్స్ అట్లా తింటారు కాబట్టి ఆ ఖర్చులన్నీ కూడా మిగలటం అనేది జరిగింది. కానీ ఒక విధంగా ప్లస్ దీనిలో ఉంది, దానిలోనూ ఉంటుంది. ఎందుకంటే అందరం కలుస్తాం కాబట్టి, తెలుగుదేశం కుటుంబం అంతా ఒకే చోట వస్తుంది కాబట్టి అది ఒక ఎక్స్పీరియన్స్, ఇది ఒక ఎక్స్పీరియన్స్. సో దీన్ని కూడా ఎంజాయ్ చేశారు, కొత్తదనం కాబట్టి ఇది కూడా ఎంజాయ్ చేశారు. కానీ ఏదైతే మహానాడు పెట్టడానికి, మహానాడులో ఈ సంవత్సరం తీసుకున్న తీర్మానాలన్నీ కూడా చూసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ మహిళలకి స్త్రీశక్తి అని ఏదైతే చెప్పారో 33% రిజర్వేషన్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ అంటే బిల్ పాస్ అవ్వాల్సింది, అన్ఫార్చునేట్లీ అది పాస్ అవ్వలేదు. సో అవ్వకపోయినా కూడా మనం చేద్దామని ఒక ముందడుగు రావటం, నారా లోకేష్ గారు చెప్పటం కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వాళ్ళు మన రాష్ట్రం నుంచే ముందుకు తీసుకెళ్దామనే మాట రావడం అనేది మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు అదర్ పార్టీస్ మీద కూడా ఆ ప్రెషర్ అనేది ఖచ్చితంగా కనపడుతుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు తెలుగుదేశంలో మహిళలకి 33% అనేది మహిళలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇంకోటి జెన్జీ, ఇక్కడ యూత్ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు జెన్జీకి వచ్చి భవిష్యత్తు అంటే వాళ్ళ ఐడియాలజీ డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఈజీగా బాబు గారి ఐడియాలజీ మ్యాచ్ అయిపోతుంది జెన్జీతో, ఎందుకంటే ఆయన ముందు చూపు ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో అందుకని వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయటం, వాళ్ళని కూడా రాజకీయాల్లోకి తీసుకురావటం. ఒకప్పుడు ప్రొఫెషనల్గా అనుకుంటే ఏదో సాఫ్ట్వేర్ ఒక్కటే కాదు కదా, అన్ని రంగాల్లో కూడా ఉండాలి. రాజకీయాలంటే కొంతమందికి ఏంటి అక్కడ చులకన, ఎప్పుడైతే యువత అనేది ముందుకు వస్తుందో, జెన్జీ ముందు వస్తుందో, సో ఒక మార్పు అనేది తీసుకొస్తాం. ఖచ్చితంగా ఒక మార్పు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న విధానం కానివ్వండి, చదువుకున్న విధానాల్లో కానివ్వండి, వాళ్ళ ఆలోచన విధానాలు కానివ్వండి, కొంచెం ఒక ముందడుగు ఉంటుంది. సో దాంతో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది అనేది బాబు గారి ఉద్దేశం, తెలుగుదేశం ఉద్దేశం అంతా కూడా అదే. కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయటమే కానివ్వండి. తర్వాత మీరు తీసుకుంటే ఏదైతే కార్యకర్తే అధినాయకుడు అంటం అనేది ఈ కార్యకర్తలకు అందరికీ కూడా సంతోషకరమైన వార్త. కార్యకర్తలు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కార్యకర్తలు మీరు చూసుంటారు, ఒక కుటుంబ సభ్యుల్లాగా భావిస్తారు తెలుగుదేశం పార్టీలో. వాళ్ళ కుటుంబంలో ఏ అవసరం వచ్చినా, ఏ బాధలు వచ్చినా కూడా దాన్ని వాళ్ళు అంటే ఇప్పుడు మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే బాబు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే మనకైనా ఒక బాధ వస్తే మనం వాళ్ళకి చెప్పుకుందాం అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది తెలుగుదేశంలో. ఆయన వరకు వెళ్ళలేకపోయిన వాళ్ళు కొంతమంది విలేజ్ స్థాయిలో ఉన్న అలాంటి లీడర్స్ కూడా ఉన్న పార్టీ చాలా వరకు కూడా, అంటే గతంలో నుంచి ఉన్న వాళ్ళందరికీ కూడా అది వంటబట్టి ఉంటుంది. అంటే మన లీడర్ చేసేది ఇదే కాబట్టి మనం కూడా అదే చేయాలి
కార్యకర్తలు ఒక బాధ మీద వస్తే దాన్ని మనం సార్ట్అవుట్ చేయాలి, వాళ్ళకు ఒక న్యాయం చేయాలనేది ఆ లీడర్లకు కూడా ఉంటుంది. కాబట్టి మొత్తం ఇప్పుడు నిన్న మనం మాట్లాడినప్పుడు నిన్న మహానాడులో చూస్తే కార్యకర్తలు మాట్లాడింది అన్నీ కూడా అదే. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి ఎంత అండగా ఉంది తెలుగుదేశం పార్టీ, సో కార్యకర్తలకు అండగా అవసరం కానివ్వండి, ఇవన్నీ మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇంకోటి కార్యకర్త అధినేత అంటున్నారు కదా, దాన్ని మాటలో చేసి చూపించని చెప్పినారు బాబు గారు. లోకేష్ గారు ప్రతిసారి లెగిచి ఆ కార్యకర్తలకి సీట్ ఇచ్చి ముఖ్యమంత్రి గారి పక్కన కూర్చోబెట్టడం, చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళ కుటుంబ సభ్యులాగా మాట్లాడడం, ఇది ఇంకెక్కడైనా ఇతర పార్టీలోనే ఉందంటారా మీరు చూసింది? ఖచ్చితంగా ఏ పార్టీలో కూడా ఉండదు. మనం చాలా పార్టీ వాళ్ళని చూసాం. మనము వాళ్ళే ఒక కుర్చీ వేసుకొని ఒక స్టేజ్ అంతా కూర్చున్న వాళ్ళని కూడా చూసాం. చుట్టుపక్కల ఎవరు లేకుండా పార్టీలో ముఖ్య నేతలు, ముఖ్య నేతలు కూడా ఉండరు. ఒక్కళ్ళే సింగిల్ అంత పెద్ద స్టేజ్ వేసుకొని ఒక్కళ్ళే కూర్చొని మాట్లాడిన పార్టీలను చూసాం మనం ఇక్కడ. అలాంటి పార్టీలను ఓపెన్ చేసిన వాళ్ళు మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంతానం చేసిన పనులు ఇవన్నీ. వాళ్ళు ఒక్కళ్ళే కూర్చుంటారు. అట్లాంటిది ఇక్కడ మనం లోకేష్ గారిని తీసుకున్నప్పుడు ఆయనకి ఎంత ఓపికరా బాబు, ఎన్నిసార్లు కూర్చుంటారు, ఎన్నిసార్లు లేస్తారు, ప్రతి 2-3 నిమిషాలకి ఆయన కూర్చోవటం లేవటం. సో ఇదే సరిపోయింది. సో ఆ రకంగా చూసుకుంటే ఎంత కార్యకర్తలకి కానివ్వండి, ఇప్పుడు పోలిట్ బ్యూరో సభ్యులు మాట్లాడినా అదే స్థాయి, అదే ప్లేస్లో కూర్చోవటమే. సీనియర్ మంత్రి మాట్లాడినా ఆయనకి అదే ప్లేస్, ఒక కార్యకర్త మాట్లాడినా అదే ప్లేస్, ఒక ట్రాన్స్జెండర్ మాట్లాడినా అదే స్థానం. ముఖ్యంగా ఈ ట్రాన్స్జెండర్ కాన్సెప్ట్ గురించి ఏం చూస్తారండి మీరు? అంటే ఇంతవరకు ఎప్పుడు ఏ పార్టీలో కూడా జరగని అవకాశము, అంటే పార్టీలకు అతీతంగా ఒక ట్రాన్స్జెండర్ వచ్చి ముఖ్యమంత్రి గారి ముందు మహానాడు లాంటి వేదిక మీద మాట్లాడడం, మీ పార్టీ నుంచి అలాంటి అవకాశం వాళ్ళకి కల్పించడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే వాళ్ళకి ఈ రోజున వాళ్ళని ఒక మనుషులుగా గుర్తించి వాళ్ళకి అంటే ఓటు కూడా ఉండేది కాదు కదా పాపం, అట్లాంటిది ఓటు హక్కు కల్పించడం కానివ్వండి, వాళ్ళకి నెల వాళ్ళకి జీవన వృత్తిలాగా డబ్బులు ఇవ్వటం కానివ్వండి, అది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చాడో దాన్ని తీసేయటం కూడా చేశాడు. మళ్ళా దాన్ని ఇవ్వాలనే ప్రయత్నం చేయటం కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు నిన్న స్పష్టంగా వాళ్ళు అందరికీ అర్థమయ్యేటట్టు కూడా చెప్పటం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళని కూడా ఒక మనుషులు, సో వాళ్ళని కూడా గుర్తించాలి అనేది ఫస్ట్ ఏపీలో తీసుకురావటం, అది నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించడం. ఈరోజు ఆ కాన్ఫిడెంటే వాళ్ళల్లో వెళ్ళి మనం ఉద్యోగం చేసుకోవాలి, మనం చదువుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలనే ఒక ఇది చేంజ్ అనేది వచ్చింది, ఎంకరేజ్ చేయటం. ఇప్పుడు ఎమ్మెల్యే మాధవి గారు అనుకుంటా కదా, తను మాధవి గారు ఈ రోజున తనని ఎంకరేజ్ చేసి తనకి పిఏగా పెట్టుకోవటం కూడా ఖచ్చితంగా శుభ పరిణామం కింద తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఒక ఆదరణ కల్పించాలి, వాళ్ళని కూడా మనలో ఈక్వల్గా కలుపుకోవాలి, ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడు చాలామంది ఇప్పుడు చూస్తున్నాం, ఎక్కడ ట్రైన్స్ దగ్గర కానివ్వండి, బస్ స్టాండ్లు, సిగ్నల్స్ దగ్గర చూస్తే నిజంగా బాధ వేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి చదువుకునే అవకాశం లేకపోవటం, సరిగ్గా అవకాశం లేకపోవటం, అట్లాంటివన్నిటి మూలానే వాళ్ళు అలా అయిపోతున్నారు. సో వాళ్ళల్లో కూడా ఒక చేంజ్ వచ్చింది. సో ఖచ్చితంగా అది దాని మూలాన రేపు పొద్దున అట్లాంటి వాళ్ళందరూ కూడా ఉండరు. నెక్స్ట్ జనరేషన్ మారే కొద్దికి వాళ్ళు ఉద్యోగాలు చూసుకొని చక్కగా సెటిల్ అవుతారు కదా. సో అది మార్పు అనేది కూడా మా ఒక రాష్ట్రంలో తీసుకురావడం, నారా చంద్రబాబు నాయుడు గారి ప్లానింగ్ అనేది మన కళ్ళ ముందు కనపడింది. అది ఆయన వాళ్ళని కూడా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని ఎలా ముందుకు తీసుకురావాలనేది నిన్న ట్రాన్స్జెండర్ మాట్లాడ కూడా అర్థమవుతుంది కదా. మొత్తానికి మరి ఎంతవరకు సూపర్ సక్సెస్ అయింది మరి మహానాడు? సూపర్ సక్సెసా, గ్రాండ్ సక్సెసా ఏంటి? రాజకీయాలు ఎలా చేయాలని అది కూడా ఉంటుంది కదా. సో రాజకీయాల గురించి కూడా చూస్తుంటే బాబు గారు చాలా స్ట్రిక్ట్గా చాలా ఇదిగా కూడా చెప్పారు. ముందు మన అంటారు కదా, మనం సెల్ఫ్ రెస్పెక్ట్ అది ఒకటి, ఇంకోటి మనం పర్ఫెక్షన్. సో సెల్ఫ్ రెస్పెక్ట్ చూసుకుంటూ మనం పర్ఫెక్షన్గా ఉండాలి. సో అప్పుడే మనం ఎథిక్స్ పోగొట్టుకుంటే రాజకీయాల్లో మంచిది కాదు. మనం నలుగురికి మంచి చెప్పాలనుకున్నప్పుడు మనం ఎథిక్స్తో ఉండాలనేది చెప్పడం అనేది, అంటే తెలుగుదేశంలో ఇలాంటివే ఉంటాయి. అదే మనం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు ఏమంటే, మీకు మీద ఎన్ని కేసులు ఉంటాయి, మీరు ఎన్ని హత్యలు చేశారు, మీరు ఎంతమందిని దగ్గర దోచుకున్నారు, సో ఆ క్రెడిబిలిటీని బట్టి వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. సో నిన్న మా అధినాయకుడు చెప్పిన మాట అయితే ఇదే. సో మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంటూ మీ దీని మీద మచ్చ అనేది లేకుండా చూసుకోండి అనేది చెప్పారు ఆయన. సో దాని మూలన రేపు నాయకులు కూడా అంతే జాగ్రత్తగా ఉంటారు కదా. సో అప్పుడు ఒక మాట జారితే మళ్ళీ మనం డబ్బులు పోతే సంపాదించుకోగలం, మాట మాట్లాడితే మళ్ళీ మనం రివర్స్ తీసుకోలేము అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క నాయకుడికి కూడా అది వర్తిస్తుంది. సో కార్యకర్త అయినా కూడా, కార్యకర్త మాట్లాడేది బయట తెలియపోవచ్చు, నాయకుడు మాట్లాడే మాటల్లో ఫిల్టర్ ఉండాలి, ఎంతవరకు మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతాం అనేది ఉండాలి.
నోరు స్లిప్ అవ్వకండి అనేది కూడా ఆయన చెప్పటం జరిగింది. సో దీనిలో అన్నిట్లో అన్ని రకాలుగా కూడా మన ఫుల్గా ఒక పిక్చరైజేషన్ ఇచ్చేశారు నిన్న మహానాడు కంప్లీట్గా. నిన్న యాక్చువల్లీ ఏంటంటే నిన్న 14 లక్షల మంది మహానాడులో అటెండ్ అవ్వటం కూడా జరిగింది. సో బాగా సక్సెస్ కూడా అయింది. థ్యాంక్ యూ మేడం. నమస్తే.